యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. రేయ్ మీరిద్దరు రండి రండి. గా పొద్దు ఇంకా యాదుండది. గా సంఘటన తలుసుకుంటే నా గుండె జల్లుమంట ఉంది. అవును బిడ్డ, బాంచనని దండం పెడితేనే గాని అన్నం కూడా తినలేని బతుకులు మనవి. గా రోజు దండం పెట్టే చేతులతోనే తిరగబడి దండయాత్ర చేసినాం. లేకుంటే నా బిడ్డ బతుకు బొగ్గిపాలయ్యి ఉండేది కదా మామ. అక్క మంచి పని చేసింది. గది మనకు మంచి పనే, గా పున్నమ్మకి కాదుగా. అవును తాత, గా పొన్నమ్మకు పైసలున్నాయన్న పొగర్తో మందిని భయపెట్టుడు బాధ పెట్టుడు తెలుసు గాని గదెప్పుడు భయపడ్డది లేదు. అలాంటి పొన్నమ్మ మొదటిసారి భయపడ్డది, వెనకడుగేసినది. అంతేగాదే నీ మీద పగను కూడా పెంచుకున్నది. గది పగలో పాము లెక్క, అంత తేలిగ్గా మనల్ని వదలదు. గా పున్నమ్మ శక్తి అంతా గా గడిలోనే. గీ సిటీలో మనల్ని ఏం చేయలేదు. గడిలోనైనా గీ సిటీలోనైనా మన సంటోళ్ళు ఏం చేయగలరు? చేస్తే గా పున్నమ లాంటి పైసలు నోలు చేస్తారు. అవునే, గది మనల్ని వదలదు. మన ప్రాణాలు తీసేదాకా నిద్రపోదు. అవును మామా, మన పానాలు పోయినా పర్వాలేదు మామా, నా బిడ్డలకు మాత్రం ఏం కాకూడదు, ఏం కాకూడదు. అమ్మా మీరేం గాబరా పడుకుండ్రే, మీకేం కాదు. ఇగో మాకు ఏం కాదు, మనం ఎట్టయినా బాగానే ఉంటాం. నాది పూచి. ఏదైతే అదైందే అలకనందా, నువ్వింక బయట పనిచేసుడు ఆపేసే. అవునే, గదే మనకు మంచిది. గదేందమ్మా, నేను బయటకు పోయి పని చేయకుంటే ఎట్లా? మనం అంటే ఎట్లయినా బతుకుతాం, ఏదైనా చేయొచ్చు. కానీ గీడికి మందులకి హాస్పిటల్కి పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? అక్క నాకేం కాదు, ఆ చేదు గోళీలు అస్సలు వద్దు. గా హాస్పిటల్ పోయాల్సిన అవసరమే లేదు. గట్లా అనకురా, నాకేం కాదు. నువ్వు మందులు తెచ్చుకోవాలా, హాస్పిటల్కి పోవాలా, నీకంతా మంచిగా అయిపోవాలా. గా గోళీల కోసం నువ్వు బయటికి వెళ్ళి పని చేయాలా అక్క? గొప్పడు పున్నంకి నువ్వు దొరికిపోతావు. ఎంత కష్టం వచ్చినాదే బిడ్డ నీకు. నువ్వు బయటికి పోయి పని చేస్తే గాని మేమంతా బతకలేము. నీకు ఆడితో పాటు మేము భారమైపోయామే. తాత గట్లంటవేందే? మీరు నాకు భారం కాదే, నా బాధ్యత.
మనమందరం ఆడ ధైర్యంగా ఎదిరించి గీడికొచ్చి న్యాయంగా బతుకుతున్నాం. న్యాయం మన వెనుకుందంటే దేవుడు మన వెనుకున్నట్టే. ఆయనే మనకి మంచి రాస్తా చూపిస్తాడు. తీ అక్క, దేవుడు రాస్తా చూపించిండు. ఏమంటున్నావురా? నువ్వు బయట తిరుగుడు కాకుండా పాటల పోటీలకు వెళ్ళొచ్చు కదా. ఇందాక టీవీ ఆటలు చూసిన గలవలకో పాటలు పాడగలు కావాలంట. దానికి నువ్వు ప్రయత్నం చేయొచ్చు కదా. అవునే అలకనందు, గాయాడు నేను బీ చూసినాను. గట్లాంటి పాటలు పాడేదైతే గుట్టుకెళ్ళి పాటలు పాడేసి వచ్చేయచ్చు. అవునక్క, ఆ నంబర్కి చేస్తే వాళ్ళు మాట్లాడతారు. గదేందో చూడు బిడ్డ. ఒక్కసారి వాళ్లకు ఫోన్ చేసి మాట్లాడు బిడ్డా. అక్క, ఇంకా ఆలోచించడం లేదు. గా స్లిప్లో ఉన్న ఫోన్ నెంబర్కి చేయి. అబ్బా, ఎన్నిసార్లు చేసినాక ఫోన్ బిజీ వస్తుందమ్మా. నాకు అదృష్టం లేదేమోలేమ్మా. ఏందోనే, గా పాటలు పాడేదైతే బాగుంటుందని ఆశపడినా, కానీ గా అదృష్టం గా పోచమ్మ తల్లి ఇస్తుందో లేదో. అమ్మా, బా వస్తున్నాడు. నువ్వు చెప్పినట్టే చేస్తాను, ఓకేనా? బాయ్. బావా, బావా, నేను అడగకుండా నేనొక పని చేశాను. ఏంటది? ఒకవేళ నేను చేసిన పని నీకు నచ్చకపోతే చెప్పేసే బావా, పర్లేదు. అసలు విషయం ఏంటో చెప్పు. సాయంత్రం మనం ఒక పార్టీకి వెళ్ళాలి. నీ పర్మిషన్ తీసుకోకుండా నిన్ను కూడా తీసుకొస్తానని చెప్పాను. బలవంతమేమీ లేదు బావా, నీకు ఓకే అంటేనే మనం వెళ్దాం. వద్దు అంటే చెప్పు, నేను డ్రాప్ అయిపోతా. నువ్వెందుకు డ్రాప్ అవడం? నీతో వస్తానని చెప్పిన తర్వాత నేను ఒక్కదాన్నే వెళ్తే బాగోదు. అసలు నేను అడగకుండా మాట ఇచ్చేయడం నాదే తప్పు. అక్కడికి ఎక్కువ మంది కూడా రారు బావా, చాలా లిమిటెడ్ మెంబర్స్. కావాల్సి వస్తే మనం ప్రైవసీగా కూర్చుందాం. జస్ట్ చేంజ్ ఓవర్ కోసమే బావా. అప్పుడప్పుడు నువ్వు అలా బయటికి వెళ్తే ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బావా. ఓకే, బట్ నేను అక్కడ అన్కంఫర్టబుల్గా ఫీల్ అయితే వెంటనే వచ్చేస్తాను. అస్సలు అడదు బావా, ఆ సంగతి నాకు వదిలే. అమ్మయ్యా, నువ్వు ఒప్పుకున్నావు. థ్యాంక్ యూ బావా. అవును, ఫీమేల్ సింగర్ కోసం యాడ్ ఇచ్చాం కదా, ఎవరైనా కాల్ చేశారా? ఇందాకెవరో కాల్ చేస్తూనే ఉన్నారు బావా. ఉండు, కాల్ చేస్తాను. నందు, నీదే ఫోన్ మోగుతుందే. గా వాటర్ క్యాన్ డెలివరీ కోసమేమో. ఇప్పుడు బయటికి పోయే మూడ్ లేదు. అక్క, నీకు ఫోన్ చేసింది గా టీవీలో ఆడించిన వాళ్ళే అక్క. ఇదిగో త్వరగా ఫోన్ ఎత్తు బిడ్డా. హలో,
ఎవరు? గదే సింగర్ కావాలని టీవీలో యాడ్ ఇచ్చిండ్రు కదా. అవును. నేను సింగర్నే మేడం. అయితే మీరు ఒక పాట పాడి సీడీ రూపంలో కానీ క్లిప్ రూపంలో కానీ మాకు పంపించండి. అయ్యో గవన్నీ మాకు తెలియదు మేడం. తెలియకపోతే ఎలాగా? మీరు ఆడిషన్స్కి రావాలంటే ఇదే ప్రొసీజర్. గవన్నీ కాదు మేడం, నేను ఇప్పుడే పాట పాడతాను, నా పాట వినండ్రి. కొమ్మ ఉయ్యాల కోన జంపాల అమ్మ ఒళ్ళో నేను రోజు ఊగాల రోజు ఊగాల. కొమ్మ సాటున కూసే కోయిల కూవంటే కూవంటూ నాతో ఉండాల నాతో ఉండాల. మేడం ఎట్లుంది మేడం నా పాట, నా వాయిస్? మాకు కావాల్సింది రాక్ బ్యాండ్ కి స్టైలిష్ గా పాడే ఫీమేల్ సింగర్, ఇలా జానపదాలు పాడే సింగర్ కాదు. గసంటి పాటలు నేను బాగా పాడతానని మా వాళ్ళందరూ చెప్తూ ఉంటారు మేడం. వాయిస్ చాలా బాగుంది. ఎల్లుండి ఆఫీస్కి ఆడిషన్స్కి రమ్మను. బావా సరిగ్గా విన్నావా? ఆవిడ వాయిస్ ఎలా ఉందంటే ఫోన్ డిస్టర్బెన్స్లోనే అంత బాగా పాడిందంటే స్టూడియోలో ఆ వాయిస్ చాలా బాగుంటుంది. ఆడిషన్స్కి రమ్మని చెప్పు. ఎల్లుండి ఆడిషన్స్కి రావాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మళ్ళా గా ఆడిషన్కి ఏడికి రావాలి? ఆ డీటెయిల్స్ అన్ని నేను వాట్సాప్ చేస్తాను. గట్లనే మేడం, గట్లనే. చాలా థ్యాంక్స్. ఇంతకీ మీ పేరు? ఆనంది. ఆనందియా? గదే మేడం, గదే. సరే బాయ్. ఓకే మేడం, గట్లనే ఉంటా. అమ్మా నన్ను గదేదో ఆడిషన్స్ అంట ఎల్లుండి రమ్మన్నారే. అంతగా పోచమ్మ తల్లి దయబిడ్డ. బిడ్డా, నీ పాట మన పరువు నిలబెట్టాలా. బలగం రాములు మనవరాలు బలగం రాములు కంటే మస్తుగా పాడతదని చెప్పి అందరూ చెప్పుకోవాలా. గట్లనే తాత. అక్క గాలికేమో పాడేటోళ్ళు అమ్మాయి కావాలంటారు, మరి నువ్వేమో అబ్బాయి విషయంలో వెళ్తావు, మరి ఎట్లనే? అరే చల్, అలా గొంతుతో పని గాని నేనెట్లుంటేందిరా? నేనేదో ఒకటి మేనేజ్ చేస్తాలే. ఇగో గడ సింగర్గా నువ్వు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతావే. గప్పటి వరకు నువ్వు బయట తిరగొద్దు. అమ్మా గట్ల కుదరదే. గా పాటలు పాడేది వచ్చే వరకు మన ఖర్చులకి బయట పోవాల్సిందే కదా, లేకుంటే ఎలా బతకగలం? గా పాటలు పాడేదన్నా వస్తుందో లేదో ఎవరికి తెలుసు? నువ్వు బయటికి పోవుడు మాకిష్టం లేదు బిడ్డా. లేదు తాత, నాకేం కాదు, నేను పోవాలే. మీరేం ఫికర్ పడుకోండి. గంతేనంటావా బిడ్డ? అమ్మా బయట పున్నమ్మలాగే ఒక ఆడబిడ్డని అమ్మ కొడుకులు చిత్రహింసలు చేస్తుర్రు. గాలని పోలీసులకు పట్టించినా గా ఆడబిడ్డని చూస్తే నాలాగే అనిపించింది. గా ఆడబిడ్డ కోసమైనా నేను బయటికి పోవాలే. దునియాలో ఏడు చూసినా గా పున్నమలాంటోళ్ళే ఉన్నారు.
నువ్వు జర జాగ్రత్తగా ఉండు బిడ్డ. నా గురించి పరేషాన్ కాకుండ్రి. నేను పోయి నా పనులు చూసుకొని మంచిగా ఇంటికి వచ్చేస్తా. గట్లనే. చూడు, ఇప్పుడు ఫుడ్ డెలివరీ చేయాలి. గీ పరుకిని గీ గెటప్ మొత్తం చేంజ్ చేసుకోవాలి. జనరల్గా వాటర్ హీటర్తో నీళ్లు వేడి చేసుకుంటారు, కానీ ఈ చిన్న అడ్జస్ట్మెంట్ చేయడం వల్ల నాతో ఆడుకున్న వాళ్ళకి బుద్ధి చెప్పొచ్చు. అరగంటలో నువ్వు నా ముందుండాలి. ఘటన స్థలంలోనే ఆవిడ తుది శ్వాస విడిచారు. నా రివెంజ్ ఈ షాక్ ట్రీట్మెంట్తో మొదలు పెడతా. ఈ పోలీసులు ఇంత సిన్సియర్గా డ్యూటీ చేస్తున్నారంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పక్కకెళ్ళొచ్చు కదా. ఏంటి మామ్? ఏం లేదురా, ఈ పోలీసుల వల్ల మహీని చంపాలనుకున్న ప్లాన్ మొత్తం ఆగిపోయింది. ఆగదు. పోలీసులుండగా దీనెలా చంపుతావురా? చంపుతాను, ఎలాగైనా చంపుతాను. ఈరోజు దాని చావు నా పోలీసులే కాదు, ఆ దేవుడు కూడా ఆపలేడా. ఏంటమ్మా, ఏమైంది? నాకు చాలా భయంగా ఉందండి. భయమా? దేనికమ్మా? నన్ను మీరే కాపాడాలి. ఏం జరిగిందో భయపడకుండా చెప్పమ్మా. వీళ్ళు నన్ను చంపైపోతున్నారంట. ఇందాక నేను అన్నది వినేసిందా? వీళ్ళు నిన్ను చంపాలనుకుంటున్నారా? అవునక్క, వీళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారు. మేం నిన్ను చంపాలనుకోవడం ఏంటి? నాకిక్కడ రక్షణ లేదు. కానిస్టేబుల్ అక్క, మీరే నన్ను కాపాడాలి. మేముండగా నీకేం కాదమ్మా. ఏమైందో భయపడకుండా చెప్పు, మేం చూసుకుంటాం. ప్లాన్ చేసింది వాళ్ళే కదక్క, వాళ్ళని అడగండి. ఏయ్, ఏం ప్లాన్ చేశారు మీరు? మేమేం ప్లాన్ చేస్తామండి? నిజం చెప్పండి. ఇందాక నుంచి మీరు చూస్తూనే ఉన్నారు కదా, మేము అక్కడే కూర్చుని ఉన్నాం. ఇంతలో ఏం ప్లాన్ చేస్తాం? నన్ను చంపాలంటే ఆ దేవుడు, ఈ పోలీసులు ఎవ్వరు మమ్మల్ని ఆపలేరని మీ కళ్ళు కప్పి ప్లాన్ చేశారక్క. మర్యాదగా ఏం ప్లాన్ చేశారో చెప్పండి. ఏంటక్క, బలపం తిన్న పిల్లాడిని బెదిరించినట్టు అంత కూల్గా అడుగుతున్నారేంటి? కరుడు కట్టిన క్రిమినల్స్ చేత ఎలా నిజం చెప్పించాలో మీకు తెలుసు కదా. మేడం, మాకేం తెలీదు. అది మిమ్మల్ని కావాలని రెచ్చగొడుతోంది. నిజం చెప్తారా లేదా?
నిజం చెప్తారా లేదా చెప్పండి. అసలేం తెలియదు కదా మాకు. నీకిలా కాదే, లాఠీ చార్జ్ చేస్తే తెలుస్తుంది. ఆగండి ఆగండి. ఆగండి ఆగండి. అబ్బా! నిజంగా మేము తను ఏం చేయలేదండి. ఏంట్రా పృథ్వీ, ఏంట్రా మనకి కర్మ. చివరికి కానిస్టేబుల్ చేత కూడా కొట్టించుకునే బతికైపోయింది మంది. అయ్యో, చూసారా మిమ్మల్ని ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ అన్నట్టు మాట్లాడుతున్నారు. అక్కలు, మీ విలువ వాళ్లకు తెలియాలి. మిమ్మల్ని చిన్న చూపు చూసిన వాళ్ళని మీరొక చూపు చూడాల్సిందే.